గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. గోదావరి పరివాహక ప్రాంతంలో వర్షాలు తగ్గడం, ఎగువ నుంచి వస్తున్న ప్రవాహం తగ్గడంతో భద్రాచలంలో 44 అడుగులకు వరద ప్రవాహం తగ్గింది. ప్రస్తుతం మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. 43 అడుగులకు నీటి మట్టం తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరించుకున్నారు అధికారులు. భద్రాద్రిలో గోదావరి శాంతించడంతో దిగువనున్న ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రవాహం మరింతగా తగ్గింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ప్రస్తుతం కాటన్ బ్యారేజ్ వద్ద 13.7 అడుగులకు నీటి మట్టం తగ్గింది. బ్యారేజ్ 175 గేట్లు ఎత్తివేసి దిగువకు 12 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాజెక్టుల నుంచి ప్రవాహం తగ్గడంతో సాయంత్రానికి ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి ఉధృతి మరింతగా తగ్గుముఖం పడుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. 11.7 అడుగులకు నీటి మట్టం తగ్గితే మొదటి ప్రమాద హెచ్చరిక ఉపసంహరిస్తారు. మరోవైపు ధవళేశ్వరం దిగువనున్న అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. చేసిండుగా